ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది చాలా ఉపయోగపడతా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఈ రోజున 20 చెక్కులు మరియు 2 LOCలు విలువ 32,01,762. 20 చెక్కులు ఒక 2 LOCలు విలువ 32,01,762 రూపీస్. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 532 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. 532 మందికి ఇచ్చింది ఈ రోజుది కూడా కలిపి మొత్తంగా 4,68,40,255 రూపాయలు. 532 మందికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించిన సాయం 4,68,40,255 రూపీస్. ఇంకా పెండింగ్ ఉన్నాయి, సుమారు 150 మందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం, రివ్యూ చేసుకుంటున్నాం. ఇలాగ అనేక మంది వారి యొక్క సమస్యలు అధిగమించడానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా సహాయపడడం అన్నది, ఆ సహాయం అందించే కార్యక్రమంలో శాసనసభ్యుడిగా నేను భాగ్యస్వాములు అవ్వడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం. దాని మీద నా వ్యక్తిగత కారణాల వల్ల కనబడిన వారల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో అన్నో 4 గంటల తర్వాత ఇంకేంటి అని ఓ పక్కన నవ్వు వస్తూ ఉంది, మరో పక్క బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకుల కోసం. మారండి, మీరు ఎలాగో చేయాల్సిన కార్యక్రమాలు చేయలేకపోయారు, అందుకే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. ఈరోజు మాకు వచ్చిన అవకాశంతో మేము చేస్తా ఉంటే ఓర్వలేకపోతా ఉన్నారు. ఈ నియోజకవర్గమే చూడండి, గతంలో నేను లేని ఊరు అన్నారు. ఈ ఊరు శాశ్వతం, నేను కానీ ఆయన కానీ ఎవరైనా కానీ ఊరు శాశ్వతం. మేము లేని ఊరు అనకూడదు. ఈ ఊరు అనుకుంటే మనం ఉంటాం, లేదంటే ఉండం. కాబట్టి ఊరికి శాశ్వతంగా ఏం చేయగలమో చూడాలి. నా మదిలోంచి వచ్చిన ఒక ఐడియా నుంచి పుట్టిన ఒక ఆలోచన ఎలా తీసుకెళ్ళిపోయి రాత్రి అక్కడ ఒక డివైడరు ఇక్కడ ఒక డివైడరు వేసేస్తే కాదు. ప్రజలకి ఏం కావాలో అదే చేయండి. గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలు బట్టే కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు నాకు ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను శాసనసభ్యుడిగా. ఈ 20 నెలల్లో నేను ఎన్నికల ముందు ప్రధానంగా 3 అంశాల మీద నేను మాట్లాడేవాడు. టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాను, స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతాను, క్వారీ ప్రాంతం ఏదైతే ఉందో బలహీన వర్గాలు నివసిస్తున్నారో కాంగ్రెస్ వారు కానీ ఇప్పుడున్న వైసీపీ వారు కానీ మా కంచుకోట అన్న చోట అది మీది కాదు. బలహీన వర్గాలు ఇటు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు, మొన్న కూటమిని ఆశీర్వదించారన్నది తెలిసే విధంగా ఈవీఎంలు ఓపెన్ చేసేటప్పుడు మబ్బు విడిపోయే విధంగా చూపించాం. ఆ ప్రాంతంలో ఉన్న సమస్య, నీటి సమస్యను పరిష్కరిస్తాను హామీ ఇచ్చారు. నేను గర్వంగా చెప్తున్నాను, 20 నెలల్లో ఇప్పుడే రివర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసుకొచ్చాం. అంటే నేను చెప్పినట్లుగా టూరిజం హబ్గా తీర్చిదిద్దడానికి రివర్ ఫ్రంట్ ఒక అంశం, కీలకమైన అంశం. అది 45% పనులు పూర్తి చేసుకున్నాం ఈ 20 నెలల్లో. 3-4 నెలల్లో అధికారికంగా ఓపెన్ చేసుకోబోతాం.